హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్తో టేస్టీగా స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ నగెట్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ చికెన్ నగెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా నగెట్స్ చేసి పెట్టామంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు. సో లేట్ చేయకుండా ఈ చికెన్ నగెట్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రౌన్ కలర్లో ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బ్రెడ్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బ్రెడ్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకోవాలి. బోన్లెస్సే తీసుకోవాలి. చికెన్ పీసెస్ వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పెప్పర్ పొడి కొద్దిగా వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇలా కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న చికెన్ని ఈ బటర్ పేపర్ మీద వేసుకోవాలి. ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ మిశ్రమానికి ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేశాక సైడ్లో ఇలా కట్ చేసుకునేయాలి. షేప్ నీట్గా రావడం కోసం సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ లెక్కన కట్ చేసుకోవాలి. మీరు చేత్తో అయినా సరే నగెట్ షేప్లో చేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా ఈజీగా అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, ఇలా ఈ మందంలో చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోకూడదు. ఇలా మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఎగ్గు తీసుకున్నాను. ఈ ఎగ్గులోకి ఇప్పుడు పెప్పర్ పొడి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ నగెట్స్ని ఈ ఎగ్ మిశ్రమంలో వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా తీసుకొని బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని మళ్ళీ ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చేసుకున్నాక ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మిగతావన్నీ అలాగే చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాక ఇవి ఒక 10 to 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టి బయట తీసాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ నగెట్స్ను అందులోకి వేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇట్లా నగెట్స్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. లేకుంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా పైన కొంచెం కలర్ వచ్చిన తర్వాత
ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. ఇలా కొంచెం పైన కలర్ వచ్చిన తర్వాత ఇలా ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కలర్ వస్తున్నాయి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.